హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ మనసులో ప్రశ్నలకి యూనివర్స్ ఏం సమాధానాలు ఇస్తుంది వీటికి సంబంధించినండి ఈ రీడింగ్. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ఈ ఎనర్జీస్లోనేమో మీ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు, ఈ ఎనర్జీస్ ఏమో యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. అంటే ఇక్కడ మీ మనసులో కొన్ని ప్రశ్నలు అయితే ఉంటాయి కదా, ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు ఉంటాయి. అలానే యూనివర్స్ కూడా మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఈ ఎనర్జీస్ అండి. ముందుగా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడాలి కదా. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఎనర్జీస్ ఎలా ఉన్నాయో, పాజిటివ్ ఉన్నాయో, నెగిటివ్ ఉన్నాయో చూడాలి. ఇవి సఫల్ చేసి ఒక ఎనర్జీస్ అయితే తీస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్. త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చిందండి. ఒక పాజిటివ్ అయితే ఉంది, చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ ఇప్పుడు మీ మనసులో ప్రశ్నలకి ఇక్కడ ఎనర్జీస్ అయితే తీయాలి. ఇవి సఫల్ చేసి ఇప్పుడు వీటంతటి ఇవే పడితే తీస్తాను. అవి కూడా మీకు కనిపించేటట్టు కనిపించిన ఉన్నట్టు ఎనర్జీస్ అయితే నేను తీయనండి. ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ప్రశ్నలు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. మీరు మిథున, తుల, కుంభరాశి అయి ఉంటారు. అంటే అందరూ ఉంటారండి, కానీ రాశులు కూడా చెప్తున్నాను. ద మూన్ ఎనర్జీస్, మీన్ రాశి వారు ఏదో విషయం గురించి బాధపడుతున్నారు. అండ్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్. మేషం, సింహం, ధనుసు రాశి వారైతే ఒక స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్. మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే అప్సెట్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి. అంటే మీకు మంచిగా అనిపించట్లేదు, లైఫ్ మీద బోరింగ్, సాడ్గా ఉండటం, ఏదో సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. ఫైనల్గా వచ్చేసి ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్. వృశ్చిక, కన్యా, మకర రాశి వారు సంబంధించి బాటమ్ ఆఫ్ డెక్ త్రీ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ మీ ప్రశ్నలు ఎలా ఉన్నాయి, సమాధానాలు కూడా ఎలా ఉంటాయి చెప్తాను. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. క్వీన్ ఆఫ్ కప్స్. ద మూన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ కప్స్. నైన్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ సోర్డ్స్. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్కి సిక్స్ ఆఫ్ హ్యాండ్స్. మీ మనసులో ప్రశ్నలకి ఇవేమో ప్రశ్నలు, ఇవేమో సమాధానాలు. మొదటి ప్రశ్న, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో కనిపిస్తున్నాయండి. ఒంటరిగా కూర్చున్నారు. ఎవరినైనా హెల్ప్ అడగాలన్నా హెల్ప్ చేయరని మీకు తెలుసు. అడిగినా అనవసరం అన్నట్టు ఆలోచిస్తున్నారు. సపోర్ట్ చేసేవారు కూడా ఎవరు లేరు. అంటే ఇప్పుడు మీరు ఒక విషయం మీద ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా ఆ తీసుకోవాల్సిన స్టెప్ సరైందా కాదా, అసలు మీకు ఈ విషయం మంచిది, ఈ విషయం సరైనది కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరండి. ఇప్పుడు మీకు సమస్యలు వచ్చినా పట్టించుకునేవారు లేరు, కష్టం వచ్చినా పట్టించుకునేవారు లేరు. మీరు అనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పటి వరకు నా అనుకుని అందరికీ మంచి చేశారు, కానీ ఇప్పుడు మీకు ఒక సమస్య వచ్చినా కష్టం వచ్చినా నా అనుకునేవారు ఎవరు లేరు. ఇప్పుడు మీకు డబ్బు అన్నది చాలా అవసరం అండి. చాలా ప్రాబ్లంలు అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు ఎవరి మీద హోప్ అయితే లేదు. అసలు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా లేదా,
ఏదైనా కావచ్చు, మనీ పరమైన విషయంలో అయితే మీరైతే బాధపడుతున్నారు. ఇది మేషం నుండి మీనం వరకు ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. కానీ ఎక్కువగా ఎవరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మిథున, తుల, కుంభరాశి వారు. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఎక్కువ కనిపిస్తుంది. డబ్బు విషయంలో ఏదో మోసపోయారు, ఒక డబ్బు పరమైన మోసం కనిపిస్తుంది, ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సంథింగ్ ఏదో అయితే జరిగిందండి. ఒంటరిగా కూర్చుని ఆలోచించడం తప్ప మీకు ఏ దారి కనిపించట్లేదు. కానీ దారి అయితే కనిపిస్తుంది, కానీ మీరు పట్టించుకోవట్లేదండి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వచ్చే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ సమాధానం అయితే రావడం అయితే జరిగింది. మీ ప్రాబ్లం ఇలా ఉంది కదా, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు జాబ్ రావడం కానీ అండ్ బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అంటే ప్రాఫిట్ కూడా చూడబోతున్నారు. ఇప్పటివరకు మీ లైఫ్ గురించి ఒక గోల్ అయితే ఉండేది, అది కొన్ని సిచ్యువేషన్ వల్ల ఇంకా దాన్ని పక్కన పెట్టడం అయితే జరిగిందండి. గోల్ అంటే ఏదైనా కావచ్చు, ఒక లైఫ్ పరంగా అండ్ రిలేషన్షిప్ పరంగా. ఇక్కడ మీకు వచ్చే సమాధానం ఏంటంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసిన వారు మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందండి. వారి పరంగా మీకు హెల్ప్ దొరుకుతుంది. మీరు అడగకపోయినా సరే వారు హెల్ప్ చేసే మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రెండవ ఎనర్జీస్ వచ్చేసి రిలేషన్షిప్ పరంగా మీరు చాలా సఫర్ అవుతున్నారండి, బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత మోసం చేసినా మీ పార్ట్నర్ అంటే మీకు చాలా అంటే చాలా ఇష్టం, కానీ మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మేబీ వారు మీకు ఒక ప్రపోజల్ అన్నది ఇవ్వబోతున్నారు. ఆ ప్రపోజల్ ఒక పాజిటివ్గానే ఉంటుంది. 2 ప్రశ్నలకి 2 సమాధానాలు ఇవేనండి. కాంబినేషన్స్ కూడా చెప్తాను. మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఇచ్చారు. మీరు ఏ విధంగా తీసుకున్న రీడింగ్ ఇలానే వర్తిస్తుందండి. మీకు రిజనెట్ అయితేనే ఈ రీడింగ్ తీసుకోండి. ఇది మొదటి ప్రశ్నకి. మీ ప్రశ్నకి సమాధానం ఇలా రావడం అయితే జరిగింది. రెండవ ప్రశ్నకి ద మూన్ ఎనర్జీస్ కార్డ్. మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారి ఉంటారండి. మానసిక ఒత్తిడి కనిపిస్తుంది, ఏదో తెలియని భయం. ఈరోజు మీకు ఏదో డిఫరెంట్గా డ్రీమ్స్ రావడం కూడా జరిగింది కదా, ఆ డ్రీమ్స్ కూడా కొంచెం భయపెట్టేలాగా కనిపించినా సరే మీకు జరగబోయే విషయాలు మీ మంచికే అన్నట్టు ఉండబోతున్నాయండి. మీకు ఒక మానసిక వేదన అనేది కనిపిస్తుంది. ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని సంఘటనలన్నీ మళ్ళీ గుర్తు వచ్చి బాధపడడం ఇలా చేస్తున్నారు కదా. అంటే కెరీర్ గురించి ఎంత కష్టపడినా మీరు అనుకున్నది జరగట్లేదు. రిలేషన్షిప్ పరంగా కూడా మీకు మానసిక అశాంతి ఉంది. అందరి విషయంలో మీరు బాధపడుతున్నారు, కానీ మీ మనసులో బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ మీ ప్రశ్నకి ఎలా ఉందంటే, ఇంకా ఒక దుఃఖంతో కనిపిస్తున్నారు. అండ్ మీలో చాలామందికి డ్రీమ్స్ రావడం అయితే జరిగిందండి. ఆ డ్రీమ్స్ దాని అర్థాలు కూడా వెతుకుతున్నారేమో. మేబీ ఇక్కడ సమాధానం ఏమొస్తుందంటే 7 ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. 7 ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని అవకాశాలు అయితే వస్తాయండి. అవి మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మంచి అంటే మంచి అన్ని విధాలుగా ఉంటాయి, కానీ వాటిలో నెగిటివ్ కూడా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మంచి అని. మంచి ఎంత ఉందో దానివల్ల నష్టాలు కూడా అలానే ఉంటాయి. మీరు ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ ఆఫర్ అయితే చూడబోతున్నారు. అండ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూడబోతున్నారు. మ్యారేజెస్ సంబంధించి కూడా ప్రపోజల్ అయితే వస్తున్నాయి. సంథింగ్ మీ లైఫ్లోకి యూనివర్స్ చాలా అవకాశాలు అయితే పంపిస్తున్నాయి అన్ని విధాలుగా. మీ డ్రీమ్స్ ఏ వచ్చినాయి కదా, ఆ డ్రీమ్స్కి అర్థాలు కూడా చెప్తాను. మీకు సంథింగ్ ఏ కొబ్బరికాయ రావటం కానీ అండ్ ఏ పులు రావడం కానీ, ఏంటి గుడిలోకి వెళ్ళటం కానీ, ఒకరి గురించి ఏడవటం కానీ, ఇవన్నీ పాజిటివ్ సైన్స్ అండి. మీరు టెంపుల్లో కొబ్బరికాయ కొట్టినా కుళ్ళిపోయి ఉంటుంది, దాని గురించి కూడా ఆలోచించి ఉంటున్నారు. అది కూడా ఒక భయం కదా, అది ఎంత మీ మంచిగా అన్నట్టు కూడా ఇది ఒక సమాధానం అండి. ఈ రెండో ప్రశ్నకి మరి ఇంతలాగా ఇన్ని ప్రశ్నలు వేశారు, అన్ని సమాధానాలే రావడం అయితే జరిగింది. డ్రీమ్స్ పరంగా అయితే మీకు వచ్చింది చెడ్డ కళ అయితే కాదండి, మీకు చెడు జరిగేది కాదు, మంచి అయితే జరుగుతుందని మీకు ఇచ్చే సమాధానం ఇదే. ఇది రెండో సంబంధించింది.
కాంబినేషన్స్ ఏంటంటే ఇలా వచ్చింది. కర్కాటక వృచ్చిక మీన రాశి, కర్కాటక వృచ్చిక మీన రాశి కాంబినేషన్స్ ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. మీకు రిజనెట్ అయితేనే ఇలా తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఇక మూడవ ప్రశ్న. ఈ మూడవ ప్రశ్నకి అసలు మీరు ఒక స్టక్ ఎనర్జీ అనేది ఫీల్ అవుతున్నారండి. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే మీరు ముందుకు వెళ్ళేలా ఉండాలి, కానీ ప్రతిదానికి ఆటంకాలు వచ్చినా ఆగిపోకూడదు. అంటే ఏదైనా ఆలోచించినా సరే ఎవరైనా అడ్డుపడడం, వద్దని చెప్పడం, అండ్ ఒక విషయంలో మీరు ఈ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలా, వెయిట్ చేయాలా, ఇదొకటి ఎనర్జీస్. కానీ కొన్ని సిచ్యువేషన్ ఏమో స్టక్ అయిపోతున్నారండి. అసలు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో లైఫ్ అయితే ఉంటుంది. సమాధానం ఏమొచ్చింది అంటే 3 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది. మిమ్మల్ని మీట్ అయ్యేవారు ఎవరో కనిపిస్తున్నారండి. వారి ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే మీ పార్ట్నర్ కావచ్చు. మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారికైతే మీరు ఇప్పుడు స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు కదా, మూవ్ ఆన్ అయిపోవాలా, వెయిట్ చేయాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మిమ్మల్ని అయితే మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. పెద్దల రాజీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎక్కువగా రిలేషన్షిప్ సంబంధించి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, అండ్ ఇప్పుడు మీకు ఒక ప్రపోజల్ అయితే వస్తుందండి, దాని గురించి భయపడుతున్నారు. ఎస్ చెప్పాలా, నో చెప్పాలా అన్నట్టు ఒక కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది. ఎస్ చెప్పచ్చండి, కొంచెం పాజిటివ్గానే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి అయితే మీ కాంబినేషన్ వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి వారు అయితే వచ్చారు. మీరు ఏ విధంగా రీడింగ్ తీసుకుంటే ఆ విధంగానే ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయండి. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఫ్రెండ్స్ కలవడం కానీ, అలానే మీకు దూరమైన మీ పార్ట్నర్ మీతో మాట్లాడడం కానీ, పెద్దల రాజీ కానీ సంథింగ్ ఏదో కనిపిస్తుంది. అండ్ డబ్బు పరంగా మీరు ఏమైనా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తే మాత్రం ఆ సమాధానం అయితే రావటం అయితే జరుగుతుంది. ఇది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న ఏంటి అంటే 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది. 8 ఆఫ్ కప్స్ అంటే మరి మీరు ఒక అప్సెట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అంటే ప్రజెంట్ ఉన్న వారితో లైఫ్లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అండ్ ఒకరి గురించి ఆలోచించి వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అవ్వాలని ప్రయత్నించినా మీ మనసు అయితే ఒప్పుకోవట్లేదు. ఒక విధమైన సాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మీ ఎనర్జీస్ ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది. మీకు చాలా అవకాశాలు అయితే వస్తున్నాయి. ఈ అవకాశాలు మీకు మంచి చేసే ఉంటాయి, కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు తీసుకునే నిర్ణయం మంచిదే, కానీ మీకు అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. మీరు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్లోకి మారాలని ఒక ఆలోచన కనిపిస్తుంది. అండ్ ఒక రిలేషన్లో నుండి మూవ్ ఆన్ అవ్వాలని అనిపించట్లేదు, కానీ మూవ్ ఆన్ అవ్వాలి అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మీరు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్లోకి మారడం ఏదో సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సమాధానం ఏంటంటే 6 ఆఫ్ సార్ట్స్ రావడం అయితే జరిగింది. అంటే మీరైతే ప్లేసు మారాలి, మీరు తీసుకున్న నిర్ణయం అంటే ఇంకా మీరు వెయిట్ చేయొద్దు, మూవ్ ఆన్ అయిపోవాలి. మీ ప్రజెంట్ ఉన్న లైఫ్ ఎవరితో ఉన్నారో వారైతే సరైన వారు కాదండి. ఎవరి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, వారి వల్ల మోసపోతున్నారు. వారి వల్ల మోసపోవడం అంటే అన్ని విధాలా అండి. ఇప్పుడు అయిన వారిని నమ్మి మోసపోవడం అయితే జరిగింది కూడా. మీ మనసులో ఏదో తెలియని భయం, అనుమానం ఏదో కనిపిస్తుంది కదా, అది నిజమేనండి. మళ్ళీ మీరు ఏంటంటే ఇంకొక ఎనర్జీస్ ఏంటంటే జరిగే సిచ్యువేషన్ సమాధానం ఏంటంటే మీరు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ మీకు వెళ్ళాలని అనిపించట్లేదండి. కానీ వెళ్ళాలి. లైఫ్ గురించి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మారితేనే మీ లైఫ్లో మంచినది జరుగుతుంది. అది రిలేషన్ అయినా సరే, లైఫ్ అయినా సరే, కెరీర్ గురించి కూడా వేరే ప్లేసెస్కి మారడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ కాంబినేషన్ వచ్చేసి మీరు కర్కాటక, వృచ్చిక, మీన రాశి వారైతే కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారు అయితే కనిపిస్తున్నారండి. ఇక్కడ మీరు జరిగే సిచ్యువేషన్ అంటే రిలేషన్షిప్ పరంగా అయితే కొంతమందికి ఒక 20-30 మెంబర్స్ అయితే 30% అయితే మీరు 40 వేసుకోండి. 40% అయితే మీ లైఫ్లో నుండి కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు, కొంతమంది మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది కూడా 40% అంటే 30 to 40% ఏదో సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.
రీయూనియన్ కనిపిస్తుంది అండ్ దూరం అయ్యేది కూడా కనిపిస్తుందండి ఎనర్జీస్. ఒక ప్రశ్నకి ఇన్ని సమాధానాలు అయితే వస్తున్నాయి. ఇది 4వ ప్రశ్నకి ఈ సమాధానాలు ఇవే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా 5వ ప్రశ్నకి ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఎవరో కన్సీవ్ అయితే కోరుకుంటున్నారండి 5వ ప్రశ్నకి. అండ్ తల్లి పరంగా హెల్త్ బాగుండాలని అండ్ పార్ట్నర్ పరంగా ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ పరంగా మీ పార్ట్నరు మీ మాట వినాలి. ఈ థర్డ్ పార్టీ వారి విషయానికి వారి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారికన్నా మీరే ఇంపార్టెన్స్ అవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటున్నారు. 3 monthsలో అయితే జరుగుతుందండి ఈ సిచ్యువేషన్. ఏంటంటే 6 of Wands వచ్చింది. ఒక స్త్రీ పరంగా మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అండ్ మీరు ఈ విషయంలో గెలవగలరా అంటే గెలిచే అవకాశం ఉందండి. అండ్ కన్సీవ్ పరంగా మీరు ఏదో కోరుకున్నారు కదా కన్సీవ్ అవ్వాలని. అంటే కన్సీవ్ సిచ్యువేషన్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఉండాలని అయితే కోరుకున్నారు కదా, మంచిగా ఉంటుందండి. కన్సీవ్ అయ్యే అవకాశం అయితే 3 monthsలో అయితే ఉంటుంది. మీరైతే మీ వైపే జస్టిస్ అయితే ఉంటుంది. మీ పార్ట్నర్ కూడా మీ వైపే మాట్లాడడం అయితే జరుగుతుందండి. ఈ కాంబినేషన్ వచ్చేసి కన్యా ఉన్నారు, మకర, వృషభ, కన్యా, మకర, వృషభ అండ్ మీనరాశి ఉన్నారు. మీనరాశి, మేషం, ధనస్సు, సింహరాశి వారు కూడా ఉన్నారండి ఈ ప్రశ్నకి. అండ్ ఈ కాంబినేషన్ వచ్చేసి మేషం, సింహం, ధనస్సు రాశి వారు వచ్చారు. ఈ కాంబినేషన్ వచ్చేసి మీరు ఏ విధంగా రీడింగ్ తీసుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చండి. ఇక్కడ మీ ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు అయితే ఇలా రావడం అయితే జరిగింది. అంటే ఎనర్జీస్ బట్టే నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మీకు మనసులో ప్రశ్నలకు ఇక్కడ రిలేటెడ్గా వస్తే మాత్రం ఈ ఎనర్జీస్ అన్నవి మీకు వర్క్ అవుతాయి, జరుగుతాయి కూడా. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి కదా, ఈ ఎనర్జీస్లో అసలు యూనివర్స్ మీకు ఇంకేం చెప్పాలి అనుకుంటుంది అంటే మీ మనసులో ఇంకా కొంచెం ఎస్ఆర్నో ప్రశ్నలు కూడా ఉంటాయి కదా, దానికి సంబంధించి ఎనర్జీస్ అండి యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. ఇక్కడ ఈ ఎనర్జీస్ వచ్చింది కదా స్లీప్లెస్. అంటే ఈ ఎనర్జీస్ తీసే ముందు మనం బాటమ్ ఆఫ్ డెక్ తీయగానే 3 of Cups ఎనర్జీ వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఇదొక క్లారిఫికేషన్కి సంబంధించి కూడా అనుకోవచ్చండి. అంటే యూనివర్స్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది, ఏం జరగబోతుంది దీనికి సంబంధించి ఎనర్జీస్ తీస్తే 3 తీయవచ్చు, లేదంటే 5 తీయవచ్చండి, చెప్పలేను. ఒకేసారి 2 పడిపోతున్నాయి, అందుకే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందండి. ఇవి సఫర్స్ చేసి నేను ఇక్కడ వీటంతటి ఇవే పడిపోయింది చూశారు కదా, తీసుకుంటున్నాను. చెప్పాను కదా ఈ ప్లేస్లో ఎక్కడ పడినా నేను మీకు వీటంతటి ఇవే వస్తే మాత్రం తీసేసుకుంటా. యూనివర్స్ ఏం సమాధానం ఇస్తుంది. 3 కార్డ్స్ వచ్చేసినాయి. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. అండ్ మీకు తెలిసిన వారు కావచ్చు, మీ పార్ట్నరే కావచ్చు, దూరం నుండి మిమ్మల్ని మీట్ అవ్వాలని, మీతో మాట్లాడాలని అండ్ మీకు హెల్ప్ చేయాలని, మీకు సపోర్ట్గా ఉండాలని ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అంటే జరిగే సంఘటనలు అండి, వారి ఫ్రెండ్స్ కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, సంథింగ్ ఎవరో మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీకు మంచి విషయం అయితే ఉండబోతుందండి, జరుగుతుంది. వీరి మనస్తత్వం వచ్చేసి కొంచెం హడావుడిగా ఉన్నా సరే మంచికి నిలబడతారు. మీ వైపు మాట్లాడడానికే మీ లైఫ్లోకి రావడం అంటే మీకు మంచి చేసేలా ఉంటారు అండ్ మీకు లైఫ్ ఇచ్చేలా ఉంటారు. మీకు అన్ని విధాలుగా రిలేషన్షిప్ పరంగానే కదండి, కెరీర్ గురించి కూడా సపోర్ట్గా నిలబడే పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ 2వ ఎనర్జీస్ ఏంటి అంటే మీరు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి ఒక పర్సన్ విషయంలో. మీరు ఒక కెరీర్ గురించి పట్టించుకోవట్లేదు. మీకు ఎప్పుడో రావాల్సిన అమౌంట్ అయితే త్వరలో మీ లైఫ్లో కాదు మీకు రాబోతుంది. ఎప్పుడో ఎదురు చూస్తున్నారు కదా, ఆ డబ్బు వస్తుందా లేదా అని. డబ్బు పరంగా చూస్తే డబ్బు అన్నది కనిపిస్తుందండి, డబ్బు అయితే వస్తుంది. అండ్ ఒక విషయంలో ఎవరికైనా డబ్బు ఇచ్చున్నా అండ్ డబ్బు విషయంలో మోసపోయినా సరే మీకు ఇప్పుడు సమాధానం అయితే దొరుకుతుందంట. ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే మీరు చూడబోతున్నారు. కానీ మీకు మనసులో ఏదో డౌట్ అండి, అసలు డబ్బు విషయంలో మీకు మంచి జరుగుతుందా లేదా అంటే మంచి జరుగుతుంది.
మేబీ ఇక్కడ 7 మంత్స్ అంటే ఇప్పుడు ఈ రకంగా తీసుకొచ్చింది. 7 మంత్స్ అంటే లాంగ్ కాదు. ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఇది 4, 5, 6, 7 జూలైలో మీకు ఏదో సమాధానం అయితే వస్తుంది. జరిగే సంఘటన మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూస్తున్నారు. 3వ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు కదా, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారు, బయటపడాలి అండ్ మీకు ఒక సమాధానం రావాలి, వెయిట్ చేస్తున్నారు కదా, ఆ వెయిటింగ్ ఎనర్జీ అనేది మీకు ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందండి. అంటే మీ వెయిటింగ్ ఎనర్జీకి ఒక సమాధానం అయితే వస్తుంది. ఆ సమాధానం ఎప్పుడు వస్తుందంటే నవంబర్ కానీ డిసెంబర్ కానీ. మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకుంటారండి. జరిగే సంఘటన ఏస్ ఆఫ్ సార్ట్స్ కదా, ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే మీరు ఎవరితోనూ మాట్లాడాలి, కమ్యూనికేషన్ రావాలి అనుకుంటున్నారు కదా, కమ్యూనికేషన్ కూడా ఉండబోతుందండి. మేబీ 2 మంత్స్లో అయితే ఉంటుంది. ఒక నిజం మీ గురించి తెలుస్తుంది నలుగురికి, అంటూ మీకు కూడా ఒక నిజం అయితే తెలుస్తుంది. ఆ నిజం వల్ల మీకు ఒక మంచి గుర్తింపు అయితే ఉంటుంది. మీ శత్రువులు కూడా మీతో మాట్లాడే అవకాశం ఉంది. వారు ఎవరైనా కావచ్చండి, ఇంట్లో వాళ్ళు కూడా శత్రువు ఉంటారు, పార్ట్నర్ కూడా శత్రువులా మారిపోతున్నారు. మీకోసం మీ గురించి ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఆ క్లారిటీలో మీతో మంచితనంగా ఉండటం, ఒక కమ్యూనికేషన్ అంటే మీతో మాట్లాడకుండా పంతంతో ఉండి ఇగ్నోర్గా ఉండటం, మిమ్మల్ని బాధ పెట్టడం, ఇలా చేస్తే మాత్రం మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది 2 మంత్స్లో. అంటే మీతో మంచిగా ఉండటం, మీతో మంచిగా కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వరకు అయితే కాంటాక్ట్ అయితే వస్తుందని ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది. ఇంకా నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్, ఇక్కడ మీకు ప్రపోజల్ అయితే వస్తుందంటండి. అది లవ్ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు. మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు ఒక సంతోషకరమైన జీవితం అయితే చూస్తారు. అంటే లవ్ ప్రపోజల్ అంటే మేబీ రీయూనియన్ ప్రపోజల్ కూడా కావచ్చు. మీకు ఎంత కోపం ఉన్నా సరే ఈ పర్సన్ భయపడుతూ మీకు ప్రపోజల్ అయితే ఇస్తున్నారండి. అంత కోపం అయితే పనికిరాదు. అందుకే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలన్నా, ఫోన్ చేయాలన్నా భయపడుతున్నారు. ఒక రీయూనియన్ ప్రపోజల్ ఉంది, లవ్ ప్రపోజల్ ఉంది, మ్యారేజ్ ప్రపోజల్ ఉంది. మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి, ఇలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా అలానే ఆలోచించి భయపడుతున్నారు. కానీ ఎక్కడ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏదో రాబోతుందండి. 3 ఆఫ్ కప్స్ అంటే చాలా మంచి ఎనర్జీస్ కార్డ్. అంటే ఒక ఎంజాయ్మెంట్ ఏదైనా కనిపిస్తుంది, రీయూనియన్ కనిపిస్తుంది, దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ కొత్త పర్సన్స్ పరిచయం అయ్యి మీకు కొంచెం సపోర్ట్గా కానీ హెల్ప్ కానీ చేస్తారు. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగున్నప్పుడే అనుకోని పర్సన్ మీతో మాట్లాడడం, సంథింగ్ ఏదో జరుగుతుంది, ఒక మంచి విషయం అయితే జరగబోతుంది. ఫైనల్ ఈ రీడింగ్లో మీ ప్రశ్నలకి సరైన సమాధానాలు వచ్చుంటే, అంటే రిలేటెడ్గా కూడా అనిపిస్తే మాత్రం ఈ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతున్నట్టేనండి. ఈ రీడింగ్ అనేది నేను యాక్యురేట్గానే ఇచ్చాను. ఎందుకంటే మీ ముందే సఫల్ చేసి ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీశాను. అండ్ రాసుల పరంగా కూడా కాంబినేషన్స్ అయితే చెప్పానండి. ఈ కాంబినేషన్ పరంగా మీకు సరిగ్గా సరిపోతే మీ ప్రశ్నకి సమాధానానికి అండ్ రాసుల పరంగా సరిపోతే మాత్రం మీకు 100% అయితే జరుగుతున్నాయండి సంఘటనలు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.